భారీ వరదలతో గుండెల లోతు నీళ్లతో ఊరే సముద్రంగా మారిపోయిన పరిస్థితి. ఇది ప్రస్తుతం విజయవాడ దుస్థితి. ఇలాంటి సమయంలో 74 ఏళ్ల వయసులో కూడా సీఎం చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగి బాధితులకు ధైర్యం చెప్పడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది. తన అనుభవంలో ఇటువంటి విపత్తులను ఎన్నో చూసిన సీఎం చంద్రబాబు ప్రతిసారి ప్రజలకు అండగా నిలబడుతూనే ఉన్నారు. ఇప్పుడు కూడా రాజీలేని పోరాటంతో బెజవాడ వరద బాధితులకు నేనున్నాను అంటూ అభయహస్తం అందించారు బాబు. భారీ వర్షాలు, వరదల కారణంగా విజయవాడ నగరం అతలాకుతలమైంది. విజయవాడలోని అనేక ప్రాంతాలు, కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. సీఎం చంద్రబాబు అధికారులు వరద నీటిలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదలోని తమ ఇళ్లలో ఉన్న వారికి తాగునీరు, ఆహారం ప్యాకెట్లు పంపిణీ చేశారు. చంద్రబాబు స్వయంగా విజయవాడలో పర్యటించారు. అందరికీ ఆహారం అందిందా అంటూ అడిగి తెలుసుకున్నారు. కొందరికి ఆహారం ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్లను అందించారు. అర్ధరాత్రులు సైతం విజయవాడ నగర వీధుల్లో వరద నీటిలోనే పర్యటించారు బాబు. భయపడకండి, నేనున్నాను అంటూ వరద బాధితులకు భరోసా కల్పించారు. అర్ధరాత్రి సమయంలో కూడా బాధితుల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు. చంద్రబాబు విపత్తును ధీటుగా ఎదుర్కొనే విషయంలో ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలని కోరారు. బెజవాడను ముంచెత్తిన మహాప్రళయం వల్ల ప్రతి ఇల్లు నష్టం చవిచూసింది. దాదాపు 25 లక్షలకు పైగా జనాభా ఉన్న బెజవాడలో అందులో 80% ప్రజానీకం ఈ భారీ విలయానికి డైరెక్ట్ ఎఫెక్ట్ అయ్యారు అని అంటున్నారు. ప్రతి ఇంటికి సగటున 10 నుంచి 15 లక్షల దాకా నష్టం మిగిల్చిన పెను విషాదంగా చెబుతున్నారు. ముఖ్యంగా విజయవాడ విస్తరించి ఉన్నది అంతా కొండల మీద, కరకట్ట మీద, చెరువులు, ఇతర వాగులు, వంకల మీద ఆవాసాలతోనే వారే 180% ఉన్నారు. ఈసారి వచ్చిన భారీ వర్షాలు, అలాగే దానితో పాటు వచ్చి పడిన వరదలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. ఏ ఒక్కరి ఇంట్లోనూ శాంతి లేకుండా చేశాయి. ఇంట్లో ఉన్న విలువైన సామాగ్రి అంతా వరదకు సమర్పణమైంది. టీవీలు, ఫ్రిడ్జ్లు, మోటార్ సైకిళ్లు, ఇతర ఖరీదైన వస్తువులు అన్నీ కూడా వరదలో కొట్టుకుని పోయాయి. అంతేకాదు గొడ్డు, గోదా కూడా పోయాయి. ఇంకా చాలా ఇళ్లలో చొరబడిన వరద నీరు వారికి ఏమీ విలువైన సామాను లేకుండా చేసింది. అన్నీ నీటిలో పడి ఎందుకు పనికిరాకుండా పోయాయని విలపిస్తున్నారు. ఇక విలువైన డాక్యుమెంట్లు, ఇతర వస్తువులు అన్నీ కూడా వరదకు అర్పితమైపోయాయని అంటున్నారు. కొన్ని చోట్ల అయితే ఖరీదైన కార్లు కూడా వరదల వల్ల పూర్తిగా నాశనమయ్యాయి. ఇవి మళ్లీ పనికొచ్చే పరిస్థితి ఉందా అంటే లేదు అని అంటున్నారు. ఈ మొత్తం చూస్తే కనుక ప్రతి ఇంట్లో భారీగానే ఆస్తి నష్టం సంభవించింది అని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్లీ బెజవాడ వాసులు కోలుకుని తాము ఉన్న పూర్వస్థితికి రావాలంటే ఎంతకాలం పడుతుందో కూడా ఎవరికీ తెలియదు. చాలా మంది ప్రజలు కట్టుబట్టలతోనే మిగిలారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాధితులకు ఆహారం, వసతి కల్పించేందుకు చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి దగ్గరుండి చూసుకోవడంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. కృష్ణానది ఒడ్డున విజయవాడ ఉంది. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో విజయవాడ నగరమే కృష్ణానది మధ్యన ఉన్నట్లనిపించింది. కానీ విని ఎరుగని స్థాయిలో కురిసిన వర్షాలకు ఓ పక్క కృష్ణానది, మరోపక్క బుడమేరు పొంగి ప్రవహించి విజయవాడ నగరాన్ని ముంచెత్తాయి. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే రోడ్లన్నీ వరద నీరుతో పిల్లకాలువల్లా మారగా సహాయ సిబ్బంది మరబోట్లు వేసుకుని తిరుగుతుంటే ఇది విజయవాడ నగరమేనా అనిపించక మానదు. ముందు బుడమేరుకి వరద వచ్చింది. ఆ తర్వాత కృష్ణానది ఉప్పొంగి ప్రవహించింది. ఒకదాని తర్వాత మరొకటి ఉప్పొంగి ప్రవహించడంతో జల ప్రళయం వచ్చినట్లే అనిపించింది. విజయవాడలోని సింగ్ నగర్లో నడుంలోతు నీళ్లు ముంచెత్తడంతో సహాయ సిబ్బంది బాధిత కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. సీఎం చంద్రబాబు ఆదివారం రాత్రి నుంచే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మకాం వేసి సహాయక చర్యలను పర్యవేక్షించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరికి వేరువేరుగా బాధ్యతలు అప్పగించి నిరంతరంగా సహాయ పునరావాస చర్యలు కొనసాగేలా చేశారు.
టీడీపీ జనసేనల తరపున నేతలు కార్యకర్తలు కూడా యథాశక్తిన ప్రజలకు ఆహారం మంచినీళ్లు కూరగాయలు వగైరా అందించారు. సీఎం చంద్రబాబు స్వయంగా కొన్ని చోట్ల బోట్లో కొన్ని చోట్ల బుల్డోజర్లో పర్యటించారు. మోకాలు లోతు నీటిలో నడుస్తూ బాధితుల వద్దకు చేరుకుని వారికి ధైర్యం చెప్పారు. ఎవరూ అధైర్య పడవద్దని, ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరపున అవసరమైన సహాయం అందిస్తామని చెప్పారు. వివిధ శాఖల సహాయ సిబ్బంది బోట్లలో ఇంటింటికి వెళ్లి నీళ్లు నిత్యావసర సరుకులు అందించారు. కొన్ని చోట్ల డ్రోన్ల ద్వారా ఆహారం అందించారు. వరద ఉధృతి తగ్గి నగరంలో నుంచి పూర్తిగా నీరు వెనక్కు వెళ్లే వరకు సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉండాలని సీఎం చంద్రబాబు మంత్రులు అధికారుల్ని ఆదేశించారు. అన్ని వెహికల్స్ వస్తే అక్కడ అందరూ రావడం, పెద్ద ఎత్తున అక్కడి నుంచి కిందికి పోనీయకుండా చేసే పరిస్థితి వచ్చారు. సింగ్ నగర్లో ఉండే అందరినీ కోరుతున్నా, ఎవరు అక్కడ సమావేశం కావద్దండి. వెహికల్ వస్తే మీ డివిజన్కి మీ సచివాలయం ఏరియాకి వస్తాయి, అక్కడనే డిస్ట్రిబ్యూట్ చేస్తాను తప్ప ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కూడా ఆపేయమని చెప్పాను. అది కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ప్రతి ఒక్క వెహికల్లో ఎవరైతే ఒక అక్టోపస్ కానిస్టేబుల్ని, ఒక గ్రే హౌండ్స్ని, ఏపీఎస్సీ స్టాఫ్ని పెట్టాం డెలివరీ ఇవ్వడానికి. వాళ్ళు తీసుకొస్తారు ఇవన్నీ. ఎక్కడన్నా ఇవన్నీ చేయకపోతే పోలీస్ ఆఫీసర్లు కూడా చాలా క్లియర్గా చెప్తున్న హైరార్కీ కూడా మోస్ట్ డిసిప్లిన్ ఫోర్స్ వచ్చి పోలీస్. బీ డిసిప్లిన్. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే బాధ్యత మీది. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకపోతే నష్టం జరిగేది రిమోట్ ఏరియాలో ఉండే పేదవాడికి జరుగుతుంది. నేను చూశాను, వాళ్ళ బాధలు చూశాను. వాళ్ళ బాధలు చూస్తే వన్ననా తీర్థం ఒకటి కాదు. ఒక తండ్రి భార్యను వదిలిపెట్టి బిడ్డ బతుకు కోసం సేవ్ చేసుకోవాలని వచ్చాడంటే మనం ఊహించుకోవాలి. అదేవిధంగా ముసలి వాళ్ళు, నడవలేని వాళ్ళు నీళ్లలో నడిచొచ్చి బట్టలు లేకుండా వచ్చారంటే వాళ్ళ బాధలు అర్థం చేసుకోవాలి. చరిత్రలో ఎప్పుడూ చూడని విపత్తు విరుచుకుపడినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయన్నది తాజాగా విజయవాడను చూస్తే అర్థమవుతుంది. నగరంలోని సింగ్ నగర్ను చూస్తే రోజూ బిజీగా ఉండేది ఈ ప్రాంతమేనా అన్న సందేహం కలుగక మానదు. 3-4 అడుగుల ఎత్తులో నీరు, అంతకంతకు వస్తున్న వరద నీరు నేపథ్యంలో ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. కష్టంలో ఉన్న వారిని కలిసేందుకు, వారికి తాను ఉన్నానన్న భరోసాను, ధైర్యాన్ని కలిగించేందుకు చంద్రబాబు పెద్ద సాహసమే చేశారని చెప్పాలి. 74 ఏళ్ల వయసులో బోటులో వెళ్లి బాధితులను పరామర్శించడం, నీళ్లలోకి దిగి స్వయంగా బాధితులకు ధైర్యం చెప్పడం లాంటివి నిజంగా బాబు లీడర్షిప్ క్వాలిటీస్కు అడ్డం పడుతున్నాయన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. భద్రతాపరమైన ఇబ్బందులు ఎదురవుతాయన్న విషయాన్ని సెక్యూరిటీ వాళ్లు చెప్పినప్పటికీ వారి మాటల్ని వినని చంద్రబాబు మరేం పర్లేదంటూ వరదలకు ప్రభావితమైన ప్రాంతాల్ని సందర్శించి బాధితులకు భరోసా ఇచ్చేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగడం చెప్పుకోదగ్గ విషయమే. ప్రకృతి ప్రకోపం ముందు ఎంతటి వారైనా తలవంచక తప్పదు. ప్రకృతి ప్రళయాలను ఎవ్వరూ ఆపలేరు, కానీ ఆ ప్రళయం చేసిన విధ్వంసాన్ని ఎలా ఎదుర్కొంటారు అనేదే ఇక్కడ కీలక అంశం. తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఇటువంటి అనేక ప్రళయాలతో ప్రయాణం చేశారు చంద్రబాబు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో ఎన్నో ప్రకృతి విపత్తులను ఎదుర్కొని ముందుకెళ్లారు బాబు. అందులో ముఖ్యంగా 1997లో వచ్చిన హరికేన్ సైక్లోన్, 2014 వైజాగ్లో వచ్చిన హుద్హుద్ తుపాన్ చంద్రబాబు పాలనా దక్షతకు అద్దం పట్టాయి. పాలనా అనుభవంతో, వివిధ శాఖల మీద ఉన్న పట్టుతో యంత్రాంగాన్ని మొత్తం అప్రమత్తం చేసి ప్రజలకు అందుబాటులో ఉంచారు. ప్రకృతి ప్రకోపం చల్లారే వరకు, పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు ఫీల్డ్ వర్క్ చేయిస్తూ బాధితులకు నేనున్నాను అనే భరోసా కల్పించారు. అలాగే నేడు ఏపీలో జరుగుతున్న వర్ష బీభత్సానికి, వరదలతో అల్లాడుతున్న విజయవాడ ప్రజలకు అండగా నిలిచారు బాబు. బాధిత ప్రాంతాలను సందర్శిస్తూ వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ వారికి అవసరమైన ఆహార సదుపాయాలను అందుబాటులో ఉంచుతూ అర్ధరాత్రి సమయంలో కూడా బాబు వరద ప్రాంతాల్లో పర్యటించారు. పరిస్థితులు పూర్తిగా చక్కబడి సాధారణ వాతావరణం వచ్చే వరకు నేను ఇక్కడే మీతో
మీతో పాటు ఉంటాను అంటూ వరద బాధితులకు హామీ ఇచ్చారు. ఇలా బాబు ప్రళయాలతో ప్రయాణం చేస్తూ బాధితులకు అండగా, యంత్రాంగానికి నాయకుడిగా 7 పదుల వయసులోనూ తాను పరుగులు పెడుతూ అధికారులను సైతం పరుగులు పెట్టిస్తున్నారు. నిద్రాహారాలు సైతం పక్కన పెట్టి రాజీ లేని పోరాటం చేస్తూ నిత్యం ప్రజలకు, అధికారులకు అందుబాటులో ఉంటూ సమీక్షలు, పర్యవేక్షణలతో వింటేజ్ బాబుని గుర్తు చేస్తున్నారు సీఎం. ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు వారికి అండగా నిలబడేవారే నిజమైన నాయకుడు. నాయకత్వ లక్షణాలను నిరూపించుకోవాలంటే ఒక నాయకుడిలో ఇంతకంటా వేరే క్వాలిటీస్ ఇంకేం కావాలి? ప్రకృతి విపత్తులు ఎప్పుడు వస్తాయో ఎవరికీ తెలియదు. అవి రావాలని కూడా ఎవరూ కోరుకోరు. కానీ అలాంటివి సంభవించినప్పుడు ప్రభుత్వ అధినేతగా చంద్రబాబు తానేం చేయాలో అదే చేశారు. దాంతోపాటు తాను స్వయంగా రంగంలోకి దిగి బాధితులకు భరోసా కల్పించారు అంటే అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు లీడర్షిప్ ఎలా ఉంటుందో అన్నది. బెజవాడలో ఇది కనీవిని ఎరుగని జల ప్రళయం. ఇంకోవైపు వరద రాజకీయం కూడా ఇక్కడ తారాస్థాయికి చేరుకుంది. అయితే వైసీపీ విమర్శలు పట్టించుకోకుండా చంద్రబాబు సహాయక చర్యల్లో నిమగ్నమైపోయారు. విజయవాడ విలాపానికి దురాక్రమణలే కారణమా? కేంద్రం నుండి వరద బాధితులకు ఏ మేరకు సహాయం అందనుంది? అక్రమ నిర్మాణాలపై కూటమి సర్కారు ఏం చర్యలు తీసుకోబోతోంది? నాలుగున్నర దశాబ్దాల చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ జీవితంలో ముఖ్యమంత్రిగా తనదైన శైలిలో పనిచేసి చంద్రబాబు అంటే అభివృద్ధి, ఐటీ, ఉద్యోగాలు, చురుకైన పాలన అనే పేరును సంపాదించుకున్నారు. 74 ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు అద్భుతమైన పోరాట పటిమ, రాజకీయ చతురతతో ముందుకు సాగుతూ పార్టీని కాపాడుకుంటూ తనకు తిరుగులేదన్న జగన్మోహన్ రెడ్డిని పవన్ సాకారంతో మట్టి కరిపించి మళ్లీ అధికారంలోకొచ్చారు. చంద్రబాబు రాజకీయ ప్రస్థానాన్ని రెండుగా విభజించి చూస్తే రాష్ట్రాభివృద్ధి కోసం తపించే ముఖ్యమంత్రిగా కనిపిస్తారు. ప్రతిపక్ష నాయకుడిగా చూస్తే అపర చాణక్యుడు వంటి గొప్ప మేధావి అయిన పోరాట యోధుడిగా కనిపిస్తారు. అయితే అధికారంలో ఉన్నా లేకపోయినా చంద్రబాబు ఏనాడు మిడిసిపడలేదు. కేసీఆర్, జగన్, చివరికి కొడాలి నాని, రోజా వంటి వారు కూడా తనని అవహేళన చేస్తున్నా సంయమనం కోల్పోలేదు. సరైన అవకాశం కోసం చాలా ఓపికగా ఎదురుచూసి మళ్లీ అధికారంలోకొచ్చారు. అయితే విజయవాడలో చంద్రబాబు నిద్రాహారాలు లేకుండా కష్టపడుతూ ప్రజల కష్టాలు తీర్చేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని వైసీపీ నేతలు, ఇతర వ్యతిరేకులు పబ్లిసిటీగా చెప్పుకుంటున్నారు. చంద్రబాబు అలా తిరగకపోయినా జరిగేది జరుగుతుందని, ఎన్డీఆర్ఎఫ్ తాము చేయాల్సిన పనులు చేస్తాయని అంటున్నారు. నిజంగానే ఇలా పనిచేసే వ్యవస్థలు మన దగ్గర ఉన్నాయా? ఈ విషయంపై ఒక్కసారి ఆలోచిస్తే రోడ్డు మీద అడ్డం పడినటువంటి రాయిని తొలగించడానికి కూడా 2 రోజుల సమయం తీసుకుంటారు కొందరు అధికారులు. ఎన్డీఆర్ఎఫ్ అయినా మరో వ్యవస్థ అయినా దారిలో పెట్టి నడిపించడానికి ఓ అడ్మినిస్ట్రేటర్ ఉండి తీరాలి. వరదలొచ్చి డ్యాములు కొట్టుకుపోయిన తర్వాత నష్టపరిహారం చెల్లించడం పాలన కాదు. ముందుగానే రంగంలోకి దిగి వీలైనంత ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించడం, కష్టాల బారిన పడిన వారికి అండగా నిలిచి ధైర్యం కల్పించి ప్రాథమిక అవసరాలు తీర్చడం అత్యంత ముఖ్యం. చంద్రబాబు ఫీల్డ్లో లేకపోతే ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేసేలా నాయకుడు చెయ్యాలి. ఆ నాయకుడు పనికిరాని వాడైతే ఏం జరుగుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ 7 పదుల వయసులో ప్రజల కోసం నిద్రాహారాలు మానేసి అండగా నిలబడ్డం అంటే అది ఒక్క చంద్రబాబుకే సాధ్యమేమో అన్న మాట రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. విజయవాడ జలవాడగా మారింది. సరిగ్గా 20 ఏళ్ల తర్వాత బుడమేరు వరద నగరాన్ని ముంచెత్తింది. ఎటు చూసినా నీటితో నిండిన బెజవాడ సముద్రాన్ని తలపిస్తోంది. విజయవాడ నగరం మధ్య నుంచి ప్రవహించే బుడమేరు ఇంతలా ఉగ్రరూపం దాలుస్తుందని ఎవరూ ఊహించలేదు. 20 ఏళ్ల తర్వాత అకస్మాత్తుగా వచ్చిన వరదతో
జనం అతలాకుతలం అవుతున్నారు. వాగులు వంకలు ఆక్రమణలకు గురైతే ప్రకృతి కన్నెర చేస్తుందని బుడమేరు నిరూపించిందని పర్యావరణ ప్రేమికులు చెప్తున్నారు. బుడమేరు ఆక్రమణలే విజయవాడకు శాపంగా మారాయని చెప్తున్నారు. విజయవాడ నగరానికి పక్కగా ప్రవహించే కృష్ణానది కంటే నగరం మధ్యలో ప్రవహించే బుడమేరుతో దశాబ్దాలుగా ముంపు ప్రమాదం పొంచి ఉంది. 2005లో చివరిసారి బుడమేరు బెజవాడను ముంచేసింది. 2005 సెప్టెంబర్లో వచ్చిన భారీ వర్షాలతో నగరం అతలాకుతలమైంది. విజయవాడ మూడొంతులు ముంపుకు గురైంది. వరదల కారణంగా విజయవాడలో కార్పొరేషన్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. బుడమేరు ఉగ్రరూపంతో ప్రవహించడమే ఇందుకు కారణమైంది. రికార్డు స్థాయిలో ఎగువన ఖమ్మం జిల్లా నుంచి వరద ప్రవాహం పోటెత్తడంతో విజయవాడను ముంచెత్తింది. ఖమ్మం జిల్లాలో పుట్టిన బుడమేరు ఏటా సాధారణ సీజన్లో గరిష్టంగా 11,000 క్యూసెక్కుల ప్రవాహంతో ప్రవహిస్తుంది. 2005లో అది 70,000 క్యూసెక్కులకు చేరింది. ఆనాటి జలప్రళయాన్ని ఎవరూ మర్చిపోలేరు. మనిషి ప్రకృతి ముందు ఎంత అల్పుడో మొన్న కేరళలోని వాయనాడ్ బీభత్సం తెలియజేస్తే లేటెస్ట్గా బెజవాడ వరదలు మరోసారి కన్నెర చేశాయి. ముఖ్యంగా విజయవాడ సిటీ మధ్యలో ప్రవహించే బుడమేరనే ఒక పెద్ద సైజు కాలువ నేడు 4 జిల్లాల ప్రజలను బెంబేలెత్తిస్తోంది. విజయవాడ సిటీ అయితే 3-4 రోజులుగా నిద్రపోవడం లేదు. సగానికి పైనే నగరం మొత్తం నీటిలో మునిగిపోయింది. బుడమేరులో ఏడాది పొడవునా ఏదో ఒక స్థాయిలో దీనిలో నీళ్లుంటాయి. కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల మధ్య విస్తరించున్న అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరుకు నీటిని సప్లై చేసే అతి ముఖ్యమైన వాగుల్లో బుడమేరు ఒకటి. పుట్టిన ప్రాంతం నుంచి దాదాపు 170 కిలోమీటర్ల దూరం ప్రవహించే బుడమేరులో ఏటా 10,000 నుంచి 11,000 క్యూసెక్కుల వరకు నీరు ప్రవహిస్తూ ఉంటుంది. బుడమేరు వాగు తన ప్రయాణంలో చాలా మలుపులు మెలికలు తిరుగుతూ ఉంటుంది. దానివల్ల ఎక్కువ ప్రవాహం వచ్చినప్పుడు అది గట్టుదాటి చుట్టూ ఉన్న ప్రాంతాలకు చేరిపోతూ ఉండేది. అందుకే ఈ నదికి బెజవాడ దుఃఖదాయిని అని పేరు పడింది. బుడమేరు ప్రవహించే ప్రాంతాల్లో ఈ 2 దశాబ్దాల్లో విపరీతంగా భూ ఆక్రమణలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలు పెరిగాయి. ఈ ప్రాంతంలో తక్కువ రేటుకే స్థలం లభిస్తూ ఉండడంతో పేద మధ్యతరగతికి చెందిన ప్రజలు కొనుగోలు చేసి ఇళ్లు కట్టుకున్నారు. ఓటు బ్యాంకు పాలిటిక్స్ వారికి అండగా నిలబడ్డంతో అధికారులు కూడా మిన్నకుండిపోయారనే ఆరోపణలు ఉన్నాయి. దాంతో బుడమేరు ప్రవహించే చాలా భాగం ఆక్రమణకు గురైంది. ఇప్పుడు భారీ వర్షాలు కురియడంతో పైనుంచొచ్చిన వరద నీరు ఆ ఆక్రమణలను ముంచేసింది. దాంతో బెజవాడ కనీవిని ఎరుగని విధ్వంసాన్ని ఎదుర్కొంటుంది. ఇప్పటికైనా బుడమేరుకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సూచనలతో రిటైనింగ్ వాల్ నిర్మించడంతో పాటు నదీ పరివాహక ప్రాంతంలోని ఆక్రమణలను తొలగిస్తేనే బుడమేరుతో బెజవాడకున్న ప్రమాదం తొలగుతుందని పర్యావరణవేత్తలు, నిపుణులు చెబుతున్నారు. వరదలతో నష్టపోయిన ఏపీకి కేంద్రం నుంచి ఏ మేరకు సాయం అందనుందో తేలాల్సింది. ఇప్పటికే ప్రతి విషయంలోనూ ఏపీకి అండగా ఉంటోంది కేంద్రం. రాజధాని అమరావతికి సాయం చేసేందుకు ఏపీలో కేంద్ర రంగ పెట్టుబడులకు ముందుకొచ్చింది. ఏపీ ప్రభుత్వంలో బీజేపీ మిత్రపక్షంగా ఉండడంతో కేంద్రం నుంచి సాయం అందడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవల కేరళలోని వయనాడును కూడా జలప్రళయం ముంచెత్తింది. ఇలాగే విచ్చలవిడి దురాక్రమణలు, అక్రమ నిర్మాణాలే అందుకు కారణమని అక్కడి నివేదికలు తేల్చాయి. అదేవిధంగా హైదరాబాద్లో చినుకు పడితే చాలు రోడ్లన్నీ నదులుగా మారిపోతాయి. కారణం హైదరాబాద్లోని 3,000 చెరువులు కబ్జాకు గురవడమే. సేమ్ విజయవాడలో కూడా దురాక్రమణలు, అక్రమ నిర్మాణాలే
తాజా జల ప్రళయానికి కారణం అంటున్నారు. మరి హైదరాబాదులో కూల్చుతున్నట్లే విజయవాడలో కూడా అక్రమ నిర్మాణాలకు చెక్ పెట్టనున్నారా? కూటమి సర్కార్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోంది అన్నది తేలాల్సి ఉంది.